సార్ 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 ఫైల్ తర్వాత ఇవ్వు. అలాగే సార్. సార్ ఏంటయ్యా వాడు నోరు విప్పాడా? లేదు సార్, ఎంత కొట్టినా నోరు విప్పట్లేదు. నన్నేం చేయకండి సార్, నేను నిజం చెప్తాను సార్. నన్నేం చేయకండి సార్, నేను నిజమే చెప్తాను సార్. ప్లీజ్ సార్ నన్నేం చేయకండి, నేను నిజమే చెప్తాను సార్. త్వరగా చెప్పు. ఏంట్రా? డోర్ నంబర్ 162 సార్. డోర్ నంబర్ 162. ఏంటయ్యా ఈ గన్ను ముట్టుకోవడానికి ముందే ఫైర్ అవుతుంది? ఓయ్ ఇటు పక్కరా. సార్ నెక్స్ట్ ఏం చేద్దాం సార్? ఏంటయ్యా ఏం చేద్దామని నన్ను అడుగుతున్నావు? ముందు బాడీని పోస్ట్ మార్టంకి పంపించు. రిపోర్ట్ వచ్చాక అది నాకు పంపించు. అర్థమైందా? సరే సార్. ముందు వెళ్ళి పని చూడు. హలో, ఐఎమ్ హియర్ సార్. ఓకే సార్, వస్తాను సార్. బాబు ఇక్కడ ఎందుకు నించున్నారు? వెళ్ళండి వెళ్ళండి. చెప్తే అర్థం చేసుకోరా? ఎవరిక్కడికి రావద్దు, వెళ్ళండి. ఎలా జరిగింది? ఎలా జరిగిందని తెలియట్లేదు. రిపోర్ట్ వచ్చాకే తెలుస్తుంది. నా కూతురు గురించి ఏమైనా తెలిసిందా? అమ్మాయి గురించి బాధపడద్దు, నేను చూసుకుంటాను. నన్ను నమ్మండి, భయపడద్దు, కూల్గా ఉండండి. ప్రభాకర్, హోమ్ మినిస్టర్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఈ కేసులో. హై లెవెల్లో ప్రెషర్ ఉంది. ఈ కేసు బాధ్యతలన్నీ నీది. ఇట్స్ మై డ్యూటీ సార్. గుడ్, ఐ విల్ డూ సార్. క్రౌడ్ రాకముందు అన్నిటిని క్లియర్ చేయండి. సార్. ఓకే సార్. సార్ ఒకే చోట 4 కిడ్నాపర్స్ చంపబడ్డారని కన్ఫర్మ్ అయింది. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు సార్? విచారణ వెళ్తుంది, రిపోర్ట్స్ రానియండి. ఈ హత్య గురించి అన్ని విషయాలు అతి తొందరలోనే నేను మీకు చెప్తాను. సార్ చట్టం ఎవరికైనా అమ్ముడు పోయిందంటారా సార్? అది ఒక్క నిమిషం, మీరేం మాట్లాడద్దు, వెళ్ళండి. చూడండి, అది క్లియర్ చేయడానికి మాకు కొద్దిగా టైం అవుతుంది. అంతవరకు కొద్దిగా వెయిట్ చేయండి. సార్ 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 డెడ్ బాడీని పోస్ట్ మార్టం కి పంపించారా సార్? ఎస్ఆర్బి కంపెనీ ఓనర్ వాళ్ళ అమ్మాయిని 4 కిడ్నాప్ చేశారు. వాళ్ళ అమ్మ నాన్న దగ్గర డబ్బులు కూడా అడిగారు. డబ్బులు ఇచ్చి కూడా ఇంకా అమ్మ ఇంటికే రాలేదు. డబ్బులు తీసుకెళ్ళిన వాళ్ళు ఏమయ్యారని కూడా తెలియలేదు. అప్పుడు ఆ పిల్ల ఎక్కడా? ఆ అమ్మాయి ఇంటికి ఒక ఫోన్ చేయండి. సార్ రింగ్ అవుతోంది సార్. హలో, ఎవరు? ఎవరు? నేను ఎవరో తెలుసుకోవాలా? నీ కూతురు గురించి తెలుసుకుంటావా? ఈ రెండిట్లో నీకేం కావాలి? ఎవరా నువ్వు? నేను ఎవరు, నా ప్రొఫైల్ ఏంటో నీకు తెలుసా?
నువ్వు ఎవరని తెలిసే నీ కూతురుని ఎత్తుకొచ్చాను నేను. నీ కూతురు కావాలంటే డబ్బు పంపించండి, శవమే కావాలనుకుంటే మీ ఇష్టం. అనవసరంగా పోలీసుల దగ్గరికి వెళ్ళారంటే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. ఏం చెప్తున్నావురా నువ్వు? నీ పని చెప్తానుండు. ఏం చేయబోతున్నావు? పోలీసులకు కాల్ చేస్తాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? హలో, నీకు కావాల్సిన డబ్బేగా, నేను తీసుకొస్తాను. కానీ నా కూతుర్ని ఏం చేయకూడదు. చెప్పు, ఎక్కడికి రావాలి? నువ్వు తొందరపడకు, కొద్దిసేపట్లో నేనే నీకు ఫోన్ చేస్తాను. ఓకే. ఏమండి, నేను వస్తాను. వద్దు, నువ్వు రావద్దు, నేనే వెళ్ళొస్తాను. ఓకే. హలో, నువ్వు చెప్పిన లొకేషన్కి వచ్చాను. సరే, అలాగే కొంచెం ముందుకు రా. నీ లెఫ్ట్ సైడ్ అలాగే లోపలికి రా. అలాగే నేరుగా లోపలికి రా. అక్కడే బ్యాగ్ పెట్టి నువ్వు వెళ్ళిపో. అక్కడ పెట్టి ఎనికి చూడకుండా వెళ్ళిపో. అమ్మాయి, దాని గురించి నువ్వు బాధపడకో, తను నీ ఇంటికి వస్తుంది. నిన్ను నేను ఎలా నమ్మను? నీకు వేరే చాయిసే లేదు, నువ్వు నన్ను నమ్మే తీరాలి. అన్నా, ఎంత డబ్బులు అడిగారన్నా? చాలా ఎక్కువ ఉన్నట్టున్నాయి. ఇంత డబ్బుతో మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు.